ఎపిసోడ్ స్టార్టింగ్ లో అరుణ్ డెంజన్ వైపు వెళ్తూ ఇదంతా ఇప్పుడే జరగాల అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ ఆర్టికల్ చదివిన తర్వాత ఇక ఎంతమంది నన్ను నమ్ముతారు, తర్వాత మనం ఆ రూకీస్ అందరినీ చూస్తాము, వాళ్ళకి కూడా ఆ న్యూస్ తెలిసిపోయిందని మనకు అర్థమవుతుంది. అప్పుడు లోగన్ మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నిన్న అరుణ్ చెప్పింది ఏంటంటే తను హీరోస్ పార్టీని వదిలేశానని, కానీ తనని తీసేసి ఉంటే మాత్రం నిజం వేరేలా ఉంటుంది. అప్పుడే అరుణ్ అక్కడికి వస్తాడు. స్టూడెంట్స్ అందరూ అతనికి గుడ్ మార్నింగ్ చెప్తారు. అప్పుడు అరుణ్ గమనిస్తాడు ఆ స్టూడెంట్స్ అందరి యాటిట్యూడ్ తన పట్ల మారిపోయిందని, వాళ్ళంతా చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారని. తర్వాత సల్మా మిగతా ఎస్కాట్స్ తో కలిసి అక్కడికి వచ్చి అరుణ్ కి సారీ చెప్తుంది. తను ఏమంటుందంటే నిన్ను వాడుకుని నేను రూకీస్ ని ఇన్స్పైర్ చేశాను, కాబట్టి నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. దానికి తను పర్లేదు, నేనే మీకు ఈ విషయం ముందే క్లియర్ గా చెప్పాల్సింది అని అంటాడు. అప్పుడే ఏది ఏమైనా అరుణ్ 94వ ఫ్లోర్ వరకు వెళ్లాడనేది నిజం, కాబట్టి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని బెర్నార్డ్ అంటాడు. దానికి సల్మా కరెక్టే అంటుంది. తర్వాత మనం అరుణ్ ని గ్రూప్ 10 తో చూస్తాము. అరుణ్ వాళ్ళని ఈ రోజు న్యూస్ పేపర్ చదివారని అడుగుతాడు. సోఫియా, కరోలిన్ ఆ ఆర్టికల్ ని నమ్మరు, కానీ లోగన్ మాత్రం అది నిజమేనా అని అరుణ్ ని అడుగుతాడు. అప్పుడు అరుణ్ ఇలా అంటాడు, నేను వీక్ అని నువ్వు అడుగుతుంటే అవును అది నిజమే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన హీరోని నేను కాదు. దానికి సోఫియా అది నిజం కాదు, నువ్వు చాలా మంది ఓర్క్స్ ని ఒక్క దెబ్బతో ఓడించావు అని అంటుంది. కాబట్టి నువ్వు వీక్ కావని నాకు తెలుసు. అది విని అరుణ్ థ్యాంక్ యూ చెప్పి సోఫియా చెప్పినట్టు మిమ్మల్ని 51వ ఫ్లోర్ వరకు తీసుకెళ్లడానికి నా దగ్గర తగినంత స్ట్రెంత్ ఉంది, కాబట్టి నిన్నట్లాగే ఈ రోజు కూడా మీ బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దానికి సోఫియా, కరోలిన్ సరే అంటారు. కానీ లోగన్ మాత్రం అసలేం జరుగుతోందని మనసులో అనుకుంటాడు. అతన్ని యాక్సెప్ట్ చేసినందుకు ఇప్పుడు నాకు పిచ్చోడ్లా అనిపిస్తోంది. తర్వాత సీన్ లో వాళ్ళు 21వ ఫ్లోర్ లో ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేసి ఉంటారు. అప్పుడు అరుణ్ మనసులో ఈ రోజు మనం 21 నుండి 35వ ఫ్లోర్ వరకు వెళ్తాము, కానీ మిడిల్ ఫ్లోర్ అంటే 31వ ఫ్లోర్ కి వెళ్లే వరకు ఎస్కాట్స్ అయినా మేము వీళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకూడదు. తర్వాత వాళ్ళని 24వ ఫ్లోర్ లో చూస్తాము. కరోలిన్ ఒక మాస్టర్ ని చంపాక వాళ్ళు 29వ ఫ్లోర్ లో ఉంటారు. అక్కడ సోఫియా కూడా ఒక మాస్టర్ ని చంపుతుంది. తర్వాత వాళ్ళు 31వ ఫ్లోర్ కి వెళ్తారు. అరుణ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అప్పుడు అరుణ్ అందరితో నాకు కొన్ని మాన్స్టర్స్ ఉన్నట్టు అనిపిస్తోంది, అందరూ రెడీగా ఉండండి అని చెప్తాడు. తర్వాత వాళ్ళ ముందు కొన్ని మాన్స్టర్స్ కనిపిస్తాయి. అప్పుడు అరుణ్ కరోలిన్ తో వాటి అటెన్షన్ తన వైపు తిప్పుకోమని చెప్తాడు. కానీ తను వెళ్లి నేరుగా వాటితో ఫైట్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు అరుణ్ సోఫియాని మిగతా వాటిని హ్యాండిల్ చేయమని, లోగన్ ని వాళ్ళిద్దరిని బూస్ట్ చేయమని చెప్తాడు. దాంతో అతను వాళ్ళ అజిలిటీ, టెక్నికల్ అబిలిటీస్ ఇంకా మ్యాజిక్ ని బూస్ట్ చేస్తాడు. కానీ లోగన్ మనసులో ఇతని ఆర్డర్స్ చాలా నార్మల్ గా ఉన్నాయి, ఎవరైనా ఇవ్వగలరు, బహుశా ఇతనేమి అంత స్పెషల్ కాదేమో అని అనుకుంటాడు. ఆ బూస్ట్ తో కరోలిన్ గోబ్లిన్స్ ని చంపేస్తుంది. తర్వాత సోఫియా ఓ ఓర్క్ ముందు భయంతో కనిపిస్తుంది. అది చూసి లోగన్ బహుశా తను అనుకుంటాడు ఆ ఓర్క్ తన మీద అటాక్ చేయడం వల్ల ట్రామటైజ్ అయ్యిందేమో, అందుకే కదలలేకపోతోంది అని అనుకుంటాడు. మరి అరుణ్ సోఫియాకి హెల్ప్ చేయడం. ఆ తర్వాత ఆ ఓర్క్ సోఫియా వైపు వెళ్లడం చూస్తాం. అది చూసి అరుణ్ ఆ ఓర్క్ ఎజిలిటీని తగ్గించేస్తాడు. దాని వల్ల ఆ ఓర్క్ చాలా స్లో అయిపోతుంది. అప్పుడు అరుణ్ సోఫియాతో ఇలా అంటాడు, ఇక్కడ లోగన్, కరోలిన్ నేను నీతోనే ఉన్నాం, నువ్వేం ఒంటరివి కాదు, ప్రశాంతంగా నీ శక్తి మేర్ పోరాడు. తను సరేనని ఫైర్ జావ్లిన్ తో ఆ ఓర్క్ పై దాడి చేసింది, చంపేస్తుంది. ఇది చూసి లోగన్, కరోలిన్, అరుణ్ ముగ్గురు షాక్ అవుతారు. అరుణ్ ఇలా అంటాడు, తను అడ్వాన్స్డ్ మ్యాజిక్ వాడగలదని నాకు ఎవరూ చెప్పలేదు. తర్వాత అరుణ్ సోఫియాతో అది మంచి అటాక్ అని చెప్తాడు. అప్పుడు తను అరుణ్ కి థ్యాంక్ యూ చెప్తుంది. తర్వాత లోగన్ మనసులో ఇలా అనుకుంటాడు, ఆ ఓర్క్ మీ డీబఫ్ మ్యాజిక్ వాడటం, సోఫియా అడ్వాన్స్డ్ మ్యాజిక్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ తర్వాత వాళ్ళందరినీ ఫ్లోర్ 35 దగ్గర చూస్తాం. వాళ్ళ ముందు ఒక స్పైడర్ మాన్స్టర్ అంటే టెరంటులా ఉంటుంది. లోగన్ మనసులో ఇలా అనుకుంటాడు, దీంతో ఫైట్ చేసేంత స్ట్రాంగ్ మేం కాదు, మరి ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు అరుణ్ కరోలిన్ ఎజిలిటీ, డ్యూరబిలిటీని ఇంకా సోఫియా మ్యాజిక్ ని బూస్ట్ చేయమని లోగన్ కి చెప్తాడు. అప్పుడే కరోలిన్ ఆ స్పైడర్ మాన్స్టర్ వైపు దూసుకెళ్లడం చూస్తాం. అది చూసి లోగన్ తనకి హెల్ప్ చేయడానికి తన వైపు వెళ్తుంటే అరుణ్ అతన్ని ఆపి ఇలా అంటాడు, నువ్వు ఫ్రంట్ కి వెళ్తే నీకు డిసడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత అరుణ్ కరోలిన్ ని ఆ స్పైడర్ మీదకి జంప్ చేసి తన డాగర్ తో దాని వీపుని కోయమని చెప్తాడు. కరోలిన్ అలాగే చేస్తుంది. అప్పుడు అరుణ్ తనతో ఈ స్పైడర్ చాలా విషపూరితమైనది, సో దీని అటాక్స్ ని డాడ్జ్ చేయని చెప్తాడు. అప్పుడే లోగన్ కరోలిన్ ని బూస్ట్ చేస్తాడు. ఆ స్పైడర్ మాన్స్టర్ కరోలిన్ మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది. కానీ కరోలిన్ ఆ అటాక్స్ అన్నింటినీ డాడ్జ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అరుణ్ లోగన్ తో కరోలిన్ మొబిలిటీ నీ మీద ఆధారపడి ఉంది అని అంటాడు. తాను సపోర్ట్ ఇస్తానని చెప్పి సోఫియాని ఆ స్పైడర్ పై అటాక్ చేయమంటాడు. వెంటనే సోఫియా ఎయిర్ కట్టర్ తో దాడి చేయగా అది కింద పడిపోతుంది. తర్వాత అరుణ్
అందరూ తాము ఆ స్పైడర్ ని ఓడించామని అనుకుంటారు. కానీ అప్పుడే అరుణ్ లోగన్ ని కరోలిన్ యొక్క స్ట్రెంగ్త్ మరియు టెక్నికల్ అబిలిటీని బూస్ట్ చేయమని అడుగుతాడు. అప్పుడు అతను ఎందుకు అని అడుగుతాడు. కానీ అరుణ్ అతన్ని త్వరగా చేయమని గట్టిగా చెప్తాడు. దాంతో అతను కరోలిన్ ని బూస్ట్ చేస్తాడు. అప్పుడే ఆ స్పెక్టర్ కరోలిన్ ని తన వెబ్ తో పట్టుకుని తన వైపుకి లాక్కోవడం మనం చూస్తాము. ఇది చూసి కరోలిన్ చాలా భయపడుతుంది. అప్పుడు అరుణ్ కరోలిన్ తో ఆ వెబ్స్ ని నీ డాగర్ తో కట్ చేయమని చెప్తాడు. ఇప్పుడు నువ్వు దానికి సరిపడా స్ట్రాంగ్ గా ఉన్నావు అంటాడు. తర్వాత కరోలిన్ ఆ వెబ్స్ ని కట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అవి అసలు అరుణ్ సోఫియాని రాక్ ఆరో సిద్ధం చేయమని చెప్పాడు. ఇంతకు ముందు వేసిన బూస్ట్ స్పెల్ గడువు ముగుస్తుండటంతో సోఫియా మ్యాజిక్ ని బూస్ట్ చేయమని లోగన్ ని మళ్ళీ కోరాడు. అప్పుడు కరోలిన్ వెబ్స్ ని కట్ చేయలేకపోవడం అతను గమనిస్తాడు. లోగన్ ఒకేసారి కేవలం 3 స్పెల్స్ మాత్రమే వేయగలడు. అందుకే అతను కరోలిన్ డైగర్ షార్ప్నెస్ ని బూస్ట్ చేస్తాడు. అప్పుడు కరోలిన్ వెంటనే వెబ్స్ కట్ చేశాక సోఫియా రోక్ ఆరోతో స్పైడర్ ను చంపేస్తుంది. ఆమె సంతోషించగా అరుణ్ లోగన్ ను మెచ్చుకుంటాడు. తర్వాత వాళ్ళందరూ డెంజన్ నుండి బయటకు వచ్చేస్తారు. అక్కడ మిగతా రూకీస్ అందరినీ కూడా డెంజన్ బయట చూస్తాము. వాళ్ళందరూ ఈ రోజు తమ ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేసి వెనక్కి వెళ్ళిపోతుంటారు. అప్పుడు అరుణ్ కూడా అక్కడి నుండి వెళ్తుండగా మనం చూస్తాము. కానీ అప్పుడే ఆంధమ్ మరియు బెర్నార్డ్ వచ్చి అతన్ని ఆపుతారు. మేము ఏదైనా తినడానికి వెళ్తున్నాము, నువ్వు కూడా మాతో వస్తావా అని అడుగుతారు. అప్పుడు అరుణ్ వాళ్ళకి సరే అని చెప్తాడు, ఇస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వెళ్తుంటారు. అప్పుడు అరుణ్ మనసులో ఎక్స్ప్లోరేషన్ టైంలో మాకు మాట్లాడుకోవడానికి ఎక్కువ టైం దొరకలేదు కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత క్యారేజ్ లో గ్రూప్ 10 వాళ్ళు తిరిగి వెళ్లడం చూస్తాం. అప్పుడే లోగన్ సోఫియాని అడుగుతాడు, అరుణ్ నిన్ను కాపాడాడని చెప్పావు కదా, దాని గురించి నాకు చెప్పు. తను ఏ స్పెల్స్ వాడాడు, అసలు తను ఎలా ఫైట్ చేశాడు అని. అతను గాలితో దాడి చేసి సహాయక్ మాయతో కత్తిని బలపరిచాడని సోఫియా చెప్పింది. అప్పుడు లోగన్ ఆ సమయంలో అతను కత్తి వాడుతున్నాడా అని అడిగాడు. సోఫియా అవును, అతను తన కత్తితో ఓర్క్ ని నరుకుతున్నాడని ఆమె చెప్పింది. తర్వాత సోఫియా హీరోస్ పార్టీని వదిలి అతను ఫ్రంట్ లైన్ అటాకర్ గా ఎందుకు మారాడో తనకు తెలియదని చెప్పింది. ఇది విని లోగన్ షోక్ అవుతాడు. కానీ ఈ రోజు తను ఒక పర్ఫెక్ట్ ఎన్చాంటర్ లా యాక్ట్ చేశాడు కదా అని అంటాడు. ఇదంతా విన్నాక లోగన్ మనసులో అరుణ్ ని హీరోస్ పార్టీ నుండి తీసేశారని తెలిసినప్పుడు అతని మీద నాకున్న ఆశలన్నీ పోయాయనిపించింది. కానీ ఆ ఓర్క్ తో జరిగిన ఫైట్ లో అరుణ్ ఎజిలిటీ డౌన్ అనే ఒక డిబఫ్ వాడాడు. సల్మా కూడా వీటిని చాలా అరుదుగా వాడుతుందని విన్నాను. ఎందుకంటే వాటిని వాడటం చాలా కష్టం. కానీ అరుణ్ మాత్రం దాన్ని చాలా ఈజీగా వాడేశాడు. ఆ తర్వాత తను ఫ్లోర్ 35లో మా ఫైట్ జరిగినప్పుడు నేను మొదటిసారి బ్యాటిల్ ఫార్మేషన్ ఇంపార్టెన్స్ ని అర్థం చేసుకున్నాను. బ్యాటిల్ చేయడానికి అదే సరైన పద్ధతి. తన పార్టీ బఫ్స్ ఎప్పుడు అయిపోతాయో కూడా అరుణ్ కి తెలుసు. అంతేకాకుండా తను ఆ స్పెక్టర్ మాన్స్టర్ లాస్ట్ అటాక్ ని కూడా ముందే ఊహించాడు. తను నాకంటే చాలా ముందున్నాడు, మరి తను ఫ్రంట్ లైన్ అటాకర్ గా ఎందుకు మారిపోయాడు అని ఆలోచిస్తాడు. అప్పుడు కరోలిన్ సోఫియాని తను నిజంగానే స్ట్రాంగ్ ఫ్రంట్ లైన్ అటాకరా అని అడుగుతుంది. అప్పుడు సోఫియా అవును, తను చాలా మంది ఓర్క్స్ ని చిటికెలో ఓడించేశాడు అని చెప్తుంది. అది విని కరోలిన్ ఇది అమేజింగ్, నేను కూడా అంత స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను అని అంటుంది. ఇది విని లోగన్ మనసులో ఆలోచిస్తాడు, అతను ఒక మంచి ఫ్రంట్ లైన్ అటాకర్ కూడా, బహుశా రియల్ జీనియస్ అంటే ఇలాగే ఉంటాడేమో, కానీ నేను మాత్రం గివ్ అప్ చేయను అని అతను అనుకుంటాడు. అతని దగ్గర అన్ని నేర్చుకుని ఇంకా స్ట్రాంగ్ గా తయారవుతాను. ఇక నెక్స్ట్ సీన్ లో మనం చూస్తే అరుణ్ ఆంథమ్ మరియు బెర్నార్డ్ తో కలిసి సిల్వర్ రాబిట్ అనే ఒక రెస్టారెంట్ లో ఉంటాడు. వాళ్ళందరూ అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. బెర్నార్డ్ మరియు ఆంథమ్ అరుణ్ తో ఈ రోజు పేమెంట్ మేము చేస్తాము కాబట్టి నీకు కావాల్సింది ఏదైనా తినొచ్చు అని చెప్తారు. దానికి అరుణ్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాడు. అప్పుడు బెర్నార్డ్ అతన్ని అడుగుతాడు, నువ్వు హీరోస్ పార్టీలో ఉన్నావు కదా, అప్పుడు చాలా పార్టీలు చేసుకుని ఉంటావు అని. దానికి అరుణ్ లేదు, నేను ఎప్పుడు చిన్న పనులు ఈజీ వర్క్ చేస్తూ ఉండేవాడిని, అందుకే నాకు ఫన్ చేయడానికి ఎక్కువ టైం దొరికేది కాదు అని చెప్తాడు. అప్పుడు ఆంధమ్ అతన్ని అడుగుతాడు, హీరోస్ పార్టీలో నువ్వు ఎన్చాంటర్ కదా, కానీ మనం కలిసినప్పుడు నువ్వు ఒక ఫ్రంట్ లైన్ నన్ను అటాకర్ అన్నందుకు నేను పార్టీ విడిచిపెట్టాక స్వర్డ్ వాడుతున్నాను అని అరుణ్ వాళ్లతో అంటాడు. ఆంధమ్ ఎందుకని అడిగితే నేను హీరోస్ పార్టీలో కూడా స్పోర్ట్స్ మెన్ అని అరుణ్ బదులిస్తాడు. చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ మెన్ అవ్వాలనుకున్నా. అప్పుడు ఆంధమ్ మీ తల్లిదండ్రులు కూడా స్పోర్ట్స్ మెనా అని అడిగాడు. దానికి అతను కాదు, మా తాతయ్య, ఆయన ఒకప్పటి ఎక్స్ప్లోరర్ అని చెప్పాడు. ఒక రోజు మా విలేజ్ లోకి ఒక మాస్టర్ వచ్చినప్పుడు ఆయన తన కత్తితో ఒక్క దెబ్బకే దాన్ని ఓడించారు. అది చూసి నేను స్పోర్ట్స్ మెన్ అవ్వాలనుకున్నాను. మరి నువ్వు ఎన్చాంటర్ ఎందుకు అయ్యావు అని ఆంధమ్ అడగ్గా అరుణ్ మేము డెంజన్ లోయర్ ఫ్లోర్స్ కి వెళ్ళినప్పుడు మా పేస్ స్లో అయిపోయిందని అతను చెప్తాడు. ఎందుకంటే అక్కడ మాన్స్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆ తర్వాత మేము ఫాస్ట్ గా వెళ్ళాలనుకున్నామని, అందుకే ఎంట్రీ ఒక ఎన్చాంటర్ కావాలని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు నేను అన్ని పనుల్లో నైపుణ్యం ఉన్నవాడిని కాబట్టి నన్నే ఎంచుకున్నారు. కానీ దానివల్ల నువ్వు ఫ్లోర్ 90% దాటి వెళ్ళగలిగావు కాబట్టి అది సరైన డెసిషన్ అని ఆంధమ్ అంటాడు. కానీ అరుణ్ మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదని అంటాడు. నేను కన్వర్ట్ అయినప్పటికీ మేము స్లోగా ఉండి ముందు స్ట్రాంగ్ అవ్వాల్సింది అని చెప్తాడు. అప్పుడు మనం చూస్తాం ఇది విని వాళ్ళిద్దరూ కన్ఫ్యూజ్ అయ్యి అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అప్పుడు అతను సారీ, నేను నా పార్టీ పట్ల కొంచెం ఎక్కువగా హార్ష్ గా ఉంటున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత అతను మనసులో వీళ్ళకి ఇంతకంటే ఎక్కువ నేను ఏమీ చెప్పలేను అని అనుకుంటాడు. హీరోస్ పార్టీ ఫ్లోర్ 94 దాటి వెళ్లే ఛాన్సెస్ అస్సలు లేవని మనసులో అనుకుంటాడు. అప్పుడు బెర్నార్డ్ అతన్ని అడుగుతాడు, నీ
నీ ఐడియల్ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరు అని. అప్పుడు అతను ఒంటరిగానే లోయర్ ఫ్లోర్స్ ని దాటగలిగే వాడే ఐడియల్ స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్తాడు. అది తప్పకుండా జరుగుతుందని బెర్నార్డ్ అంటాడు. నెక్స్ట్ సీన్ లో కరోలిన్ మరియు రేపు అరుణ్ వెళ్లిపోతాడని సోఫియా బాధపడుతుంది. అతను సిల్వర్ ర్యాబిట్ లోనే ఉండిపోతే బాగుంటుందని అంటుంది. అప్పుడు కరోలిన్ నువ్వే అతన్ని ఉండమని అడగవచ్చు కదా అంటుంది. ఎందుకు అడగకూడదు, బహుశా అతను ఒప్పుకోవచ్చు కదా అని అంటుంది. అది వర్కౌట్ అవ్వదు అని సోఫియా అంటుంది. కానీ అతన్ని మళ్ళీ చూడలేకపోవడం చాలా బాధగా ఉంటుందని, అందుకే ఒకసారి అడిగి చూస్తానని మనసులో అనుకుంటుంది. తర్వాత సీన్ లో నెక్స్ట్ డే ఏం జరిగిందో చూస్తాం. హీరోస్ పార్టీ డంజన్ వైపు వెళ్తూ ఉంటుంది. కానీ అంతలోనే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్ పార్టీ ఆఫ్ నన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.